Hi guys, this is Ranjit Mahindra. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి బ్యాక్ వర్కౌట్ ఒకటే కాదు, అసలు ఎన్ని రెపిటేషన్స్ కొట్టాలి, ఎన్ని సెట్స్ కొట్టాలి, బ్యాక్ వర్కౌట్ లా ఎన్ని వేరియేషన్స్ చేయాలి, ఇవన్నీ మీకు వీడియోలో చెప్తా. ఎండ్ వరకు చూడండి. మీకు ఇట్లాంటి బ్యాక్ కావాలంటే ఫస్ట్ మిషన్ వర్క్స్ కాదు, ఎవరైనా బిగినర్స్ ఉన్నారు అనుకో డైరెక్ట్ మిషన్లకు పోతారు. మిషన్లు కాదు, ఫస్ట్ మన బాడీ వెయిట్ వర్కౌట్స్ అంటే పుల్అప్స్ మెయిన్. ఎప్పుడైతే మన ల్యాట్స్ బయటికి రావాలంటే పుల్అప్స్ మెయిన్. సో ఫస్ట్ ఆ నుంచి స్టార్ట్ చేద్దాం. 3 sets 10 రెపిటేషన్స్. ఫస్ట్ పుల్అప్స్ అయితే స్టార్ట్ చేసేసిన. చాలా మంది సిగ్గుపడతారు పుల్అప్స్ రాంగ్ వస్తాయని, కానీ ఫస్ట్ ఎవరు పర్ఫెక్ట్ కాదు, చేస్తూనే పర్ఫెక్ట్ అవుతారు. ఇన్ కేస్ మీకు ఈ పుల్అప్స్ రాకపోతే దీనికి ఆల్టర్నేట్ మిషన్ పుల్అప్స్ ఉంటాయి, అవి గిట్ట చూపిస్తాను నేను. ఇది వచ్చేసి వెయిటెడ్ పుల్అప్ బార్. ప్రతి జిమ్ లో ఉంటది నార్మల్ గా, కానీ వెరైటీగా ఉంటది. పుల్అప్స్ అయితే అయిపోయింది, 3 sets కంప్లీట్ చేసేసిన. సో చాలా మంది ఏం చేస్తారంటే, ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు ల్యాట్స్ వర్కౌట్ అన్నారు అనుకో, చాలా మంది చేసేది ఏంటి బ్యాక్ ఫ్రంట్ సిట్టెడ్ రో, మళ్ళీ దాని తర్వాత నార్మల్ పుల్లీస్ ఇవి చేస్తారు. సో చాలా మంది పుల్లీసే తప్ప రోస్ తక్కువ చేస్తారు. మన బాడీ బ్రాడ్ గా ఇంకా థిక్ గా కావాలంటే పుల్లీ ప్లస్ రోజ్ చేస్తుండాలి. ఈ వీడియోలో మీకు క్లియర్ గా నేను చెప్తా. ల్యాట్స్ పుల్లీ మిషన్ యూజ్ చేస్తారు, బ్యాక్ ఫ్రంట్ రొటీన్ అయిపోతుంది. పర్ఫెక్ట్ గా మీరు ట్రైన్ చేయాలంటే హ్యాండిల్స్ చేంజ్ చేసి ఉండాలి. సో ఇవాళ వచ్చేసి నేను వీ క్లాంప్ హ్యాండిల్ వేస్తున్నా ఫ్రంట్ పుల్లీ కోసము. సో ఫస్ట్ సెట్ వచ్చేసి వార్మప్ సెట్, లైట్ వెయిట్ తీసుకున్నా. వార్మప్ సెట్ అంటే ఏం లేదు, ఏదైతే మనం వర్కౌట్ చేస్తామో స్టార్టింగ్ సెట్ చేస్తాం కదా, దానితో ఏదైతే లైట్ వెయిట్ తీసుకొని చేయాలి దాన్ని వార్మప్ సెట్ అంటారు. సెకండ్ వేరియేషన్ వచ్చేసి టీ బార్ రోయింగ్. రాడ్ మిషన్ సీట్ ఉంటాయి కానీ నేను రాడ్ యూజ్ చేస్తున్నా. ఇది గిట 3 sets. చాలా మంది దీని పోస్టర్ రాంగ్ పోతుంది, ఎందుకంటే హెవీ వెయిట్ వేసుకుంటారు కాబట్టి. పర్ఫెక్ట్ గా చేయాలంటే లైట్ వెయిట్ వేసుకొని పర్ఫెక్ట్ గా చేయండి. వచ్చేసి థర్డ్ సెట్. చాలా మంది అనుకుంటారు హెవీ వెయిట్స్ కొడితేనే బాడీ పెరుగుతుంది అనుకుంటారు, అట్లేం లేదు. లైట్ వెయిట్ తోటి పర్ఫెక్ట్ గా కొడితేనే బాడీ పెరుగుతుంది. అప్పుడైతేనే మీ మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అయ్యి కరెక్ట్ మీ వెయిట్స్ ని తీసుకుంటది. టీ బార్ రోకి కంపల్సరీ ఆర్చ్ అనేది మెయింటైన్ చేయాలి. చాలా మంది ఇట్లా లేకపోతే హెవీ వెయిట్ తీసుకొని ఇట్లా చేస్తారు. ఇట్లా చేస్తే మాత్రం బ్యాక్ బోన్ అనేది పెయిన్ అవుతుంది, కంపల్సరీ ఇంజురీస్ అవుతాయి. సో మీరు ఇప్పుడు ఒకటి గమనించిరా, నేను ఫస్ట్ ఒకటి ఏం చేసిన, వీ క్లాంప్ పుల్లీ చేసిన, తర్వాత టీ బార్ రో చేసిన. సో అట్లా పుల్లీ రో చేస్తేనే మన ల్యాట్స్ అనేది మంచిగా బ్రాడ్ అవుతుంది. సో అందరు ఏం చేస్తారంటే చెప్పినా కదా, పుల్లీ లేకపోతే రో అట్లుండదు. ఒక పుల్లీ చేసి ఒక రో చేస్తే మీ ల్యాట్స్ అనేవి పెద్దగా. ఇంకా నేను వీ క్లాంప్ పుల్లీ యూజ్ చేసిన. ఇప్పుడేమో షార్ట్ గ్రిప్ క్లోజ్ గ్రిప్ రాడ్ యూజ్ చేస్తున్నా, చాలా షార్ట్ ది రివర్స్ గ్రిప్. డౌట్ ఏమొస్తుంది అంటే ఎన్ని రెపిటేషన్స్ కొట్టాలి, ఎన్ని రెపిటేషన్స్ అనేది ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు మజిల్ మైండ్ కనెక్షన్ అనేది ఇప్పుడు ఏదైతే వర్కౌట్ చేస్తారో దాని మీద కరెక్ట్ పెట్టారు అనుకో, మీరు 12 రెపిటేషన్స్ కి అవుట్ అయిపోవచ్చు, 15 రెపిటేషన్స్ కి అవుట్ అయిపోవచ్చు, 20 రెపిటేషన్స్ కి అవుట్ అయిపోవచ్చు. సో రెపిటేషన్స్ అనేది పెట్టుకోకండి. ఇప్పుడు ఏదైతే మీరు కొట్టిర్రో మీరు అవుట్ అయ్యే టైంలో ఆ రెపిటేషన్స్ గుర్తుపెట్టుకోండి. మీ వెయిట్ ఎంత పెంచాలో అంత వెయిట్ పెంచుకుంటే చాలు. రెపిటేషన్స్ ఇన్ని రెపిటేషన్స్ నేను చేయాలి 15, 12, 10 అనుకున్నారు అనుకోండి, అప్పుడు కరెక్ట్ వెయిట్ పడకుండా మీరు ఆ రెపిటేషన్స్ కి ఆగిపోతారు. సో అప్పుడు మీ మజిల్ అనేది బిల్డ్ కాదు, మీ వర్కౌట్ అనేది సెట్ కాదు మీకు. మనమైతే ఇప్పుడు ఒలింపియా బాడీ బిల్డర్స్ లాగా అయితే కాదు కదా, వాళ్ళు హెవీ వెయిట్ కొడతారు, వాళ్ళకి తెలుసు వాళ్ళకు మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళు ఎన్ని రెపిటేషన్స్ కొట్టాలో వాళ్ళు గుడ్డిగా కొడతారు. అట్లా మనం అట్లా చేసినాం అనుకో మన బాడీ అనేది గ్రోత్ రాదు. సో ఫస్ట్ మనం మజిల్ మైండ్ కనెక్షన్ అనేది నేర్చుకున్న తర్వాతనే రెపిటేషన్స్ కి పోవాలి. ఇది వచ్చేసి 4th వేరియేషన్, అంటే ఇప్పుడు రోయింగ్. ఆల్రెడీ ఇప్పుడు పుల్లీ చేసినాం, ఇది రోయింగ్. సో నేను ఇప్పుడు పుల్లింగ్ కి నేను డంబుల్ రోయింగ్ యూజ్ చేయొచ్చు, కానీ దానికన్నా మంచి ఎఫెక్టివ్ గా పడాలంటే
కేబుల్ రోయింగ్ ఏదైతే నేను కూర్చోకుండా పడుకొని చేస్తానో, ఎందుకంటే నా ఫామ్ అనేది కరెక్ట్ ఉండాలి. హెవీ వెయిట్ చేసేటప్పుడు గిట్ట నా బాడీ ఇవ్వకుండా కరెక్ట్ ఫోకస్ లో ఉండాలంటే నేను ఈ కేబుల్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను మొత్తం పడుకోకుండా జస్ట్ నా చెస్ట్ ని పైకి పెట్టి ఏదైతే నా లాట్స్ ఉందో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేసిన కాబట్టి దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఫుల్ మళ్ళీ స్లోగా కిందికి మళ్ళీ ఫుల్. నా ఫేవరెట్ ఎక్సర్సైజ్ అంటే దీంట్లో స్ట్రెస్ ఎక్కువ పెట్టాం కానీ ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది లాట్స్ మీద. చూడండి మీరు ఇట చూసిరు కదా ఈ వేరియేషన్. ఏదైతే 4th వేరియేషన్ అయిపోయిన తర్వాత నా పంప్ లాట్స్ పంప్ అనేది నెక్స్ట్ లెవెల్ పోయింది. బ్రాడ్ గా అనిపిస్తుంది లాట్స్ గిట. సో మీరు గిట ఈ వర్కౌట్ ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే లాట్స్ వర్కౌట్ చేస్తారో. 5th వేరియేషన్ లాట్ కేబుల్ పుల్ ఓవర్ స్ట్రేట్ రాడ్ తోటి. దీంతో రోప్ ఇట యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వర్కౌట్ లో మనం యాడ్ చేద్దాం. సెట్స్ విషయానికి వచ్చినాం అనుకో, నేను సింగిల్ మజిల్ చేస్తాను కాబట్టి 4 సెట్స్ చేస్తా ఈజ్ వర్కౌట్. సో చాలా మంది స్పెట్ అనేది చేంజ్ ఉంటుంది. చెస్ట్ ట్రైసెప్ చేస్తారు, మళ్ళీ లాట్స్ బైసెప్ చేస్తారు. అట్లా 2 వర్కౌట్స్ 2 మజిల్స్ చేంజ్ చేసే వాళ్ళు 3 సెట్స్ చేస్తే బెటర్ అని నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 4 వేరియేషన్స్ చేసారు అనుకో స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి లేయింగ్ బార్బల్ కర్ల్స్ జిగ్జాగ్ రాడ్ తోటి. నేను స్ట్రేట్ రాడ్ గిట్ట యూజ్ చేయొచ్చు. లాస్ట్ టైం నేను జిగ్జాగ్ రాడ్ యూజ్ చేసిన నార్మల్ బార్బల్ రోయింగ్ లా. సో అందుకోసం దీనికి ఇంక్లైన్ బెంచ్ కావాలి. చెస్ట్ అనేది బయటికి పెట్టి బాడీ స్టిఫ్ గా పెట్టాలి. బ్రో సో గైస్ 6 వేరియేషన్స్ అయితే అయిపోయినాయి. మన వీడియో గిట్ట ఎండ్ చేసేస్తా, ఎందుకంటే నేను గిట్ట చాలా తడిచిపోయినా. చూడండి మన బ్యాక్ పంప్ గిట్ట క్రేజీగా వచ్చింది. సో ఇట్లాంటి వీడియోసే మీకు డైలీ అప్లోడ్ చేస్తుంటా. డైట్ వర్కౌట్ ప్లాన్ ఏది ఉన్నా మీరు నాకు కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో పక్కా నేను రీప్లై ఇస్తా. అట్లనే మన ఛానల్ కి మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.